best law of attraction. Money and success coach అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే May 18th హైదరాబాద్ లో జరగబోయే 1 day magic of law of attraction and millionaire mind workshop కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి ప్రతి వీడియోలను చూసుకుంటాను సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రూఫ్స్, వాటిని మీరు తీసుకొని వస్తుంటే అంటే మైండ్ షిఫ్ట్ ఒకటే కాదు, రెగ్యులర్గా మనం చేసేటువంటి పనిలో డిసిప్లిన్ ఎంత ఉండాలో అది చాలా ప్రాపర్గా గైడ్ చేస్తుంది. అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు కదా, అది జరుగుతుంది బాగా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నా? ఈ వీడియోలో చెప్పేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అన్నట్టు ప్లాసిబో అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇది ప్లాసిబో ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఉన్న మనుషులు బట్టి మన పెరిగే వాతావరణం బట్టి ప్లాసిబో అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఇంకా మీరు అంటే ఫ్యాక్ట్స్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే May 18th నేను ఇంతకు ముందు చెప్పాను గట్ ఫీ అని ఒక టెక్నిక్ లాంచ్ చేస్తున్నాను. అదేవిధంగా మిలినియర్ మ్యాప్ లాంచ్ చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఇంకొక టెక్నిక్ లాంచ్ చేయబోతున్నా, అంటే నెక్స్ట్ రేపు May 18th. అదేంటంటే ఏంజల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. రేపు May 18th ఏంజల్ మెడిటేషన్ ఉంటుంది. ఆ ఏంజల్ మెడిటేషన్లో ఏ ఏంజల్తో కనెక్ట్ అయితే మనకి మనీ, ప్రాస్పారిటీ, అబండెన్స్, సక్సెస్, వెల్త్ వస్తుందో ఉంటుంది. ఈవెన్ మీరు భగవద్గీత చూడండి, ఖురాన్ చూడండి, బైబుల్ చూడండి, ప్రతి మత గ్రంథాల్లో ఏంజల్స్ గురించి ఉంది. పాత వాటికి వెళ్తే తెల్లవారు ఎర్లీ మార్నింగ్ 70,000 మంది దేవదత్తులు వస్తారు, దీవిస్తారు. ఖురాన్లో కూడా జిబ్రాయిల్ దేవదత్తు గురించి ఉంది, బైబుల్లో కూడా దేవదత్తుల గురించి ఉన్నాయి. సో అయితే నేను ఈ ఏంజల్స్ గురించి చాలా సీక్రెట్స్ తెలుసుకున్నాను అనమాట. సో అలాంటిది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేది రేపు May 18th నేను లైవ్లో ఒకేసారి ఒక ఎనర్జీతో కానీ మన ఏంజల్తో కనెక్ట్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఎప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడు వెనకాతలు అంటే యాక్చువల్లీ మన వెనకాతలు 2 ఏంజల్స్ ఉంటారు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనమాట. సో ఒకళ్ళు గార్డియన్ అంటారు, ఇంకోళ్ళు ఎప్పుడు కూడా మనకి మెసేజెస్ ఉంటారు, మెసేజ్ నెంబర్స్ ద్వారా, కొన్ని సింబల్స్ ద్వారా. అయితే అవి కానీ మనం కనెక్ట్ అయితే సో అంటే మనకి ఏదైనా చెడు జరగాలని వెంటనే మనం స్టాప్ చేసుకోవచ్చు కూడా. సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే డబ్బు సంపాదనకు కౌటిల్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలే ఏంటి. ఇక్కడ నుంచి ఇవ్వబోయే ప్రతిదీ కూడా మనీ సిరీస్ ఇవ్వబోతున్నానండి, కొత్తగా మనీ సిరీస్ అనమాట. అంటే తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇంకా స్పష్టంగా ఇంకా క్లారిటీగా ఇవ్వబోతున్నాను. సో ఈ మనీ రూల్స్ మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి. వినడం వల్ల ఏంటంటే మర్చిపోతారు. సో ఇక్కడ నుంచి ప్రతి వీడియో ఒక బుక్ పెట్టుకుని సో మీరు రాసుకోండి, షేక్ అన్వర్ వీడియోస్ అని పెట్టి నోట్స్ రాసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కౌటిల్యుడు ఏం చెప్తుంటే మనం పాలు పితకాలి అంటే ఆవు యొక్క స్వభావం తెలుసుకోవాలి. అది దున్నపోతా లేకపోతే ఏంటా అని చెప్పేసి ఆవు లేకపోతే అని తెలుసుకోవాలి. ఆ ఆవు యొక్క స్వభావం తెలుసుకున్న తర్వాత పాలు పిండాలి, లేకపోతే తప్పుంటే ఉంటుంది అనమాట. సో డబ్బు అలాగే కౌటిల్యుడు ఏం చెప్తుంటే సంపద స్వభావం తెలుసుకుంటే డబ్బు ధనవంతుడు అవ్వాలంటే డబ్బు యొక్క నేచర్ ఏంటి, సైకాలజీ ఏంటి అని తెలుసుకోవాలి. అందుకే మనకు ఒక బుక్ చాలా ఫేమస్ ఉంది, ద సైకాలజీ ఆఫ్ మనీ. అప్పటి వరకు సైకాలజీ ఆఫ్ పీపుల్ అనే చాలా మంది అనేవారు. సో డబ్బు యొక్క అంటే చూడండి కౌటిల్యుడు ఎప్పుడో డబ్బుకి కూడా ఒక స్వభావం ఉంది, అది మీరు తెలుసుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అర్థం చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంత బాగా ఎక్కువ కాలం కలిసి ఉంటారు. మీరు డబ్బు గురించి అర్థం చేసుకుంటే డబ్బు కూడా మీ గురించి అర్థం చేసుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే మనం ఫాస్ట్గా అంటే డబ్బు మనతో పాటు ఉంటుంది, లేకపోతే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకొకటి ఏంటంటే కౌటిల్యుడు చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే డబ్బు ఎవరు బాగా సంపాదిస్తారంటే ధైర్యవంతులు ఎక్కువ డబ్బు సంపాదిస్తారండి. ఈవెన్ వారన్ బఫెట్ కూడా ఏం చెప్పాడంటే అందరూ భయపడుతున్నప్పుడు మీరు ధైర్యం చేయండి. ధైర్యం ఎవరు చేయరంటే కంఫర్ట్ జోన్లో నేను ఉన్నాను కదా, అంతా బాగానే ఉంది కదా, బాగానే నడుస్తుంది కదా అని అనుకుంటారు చాలా మంది. వాళ్ళే ధైర్యం చేయలేరండి. ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను, నాకు అంటే ఐఎమ్ కంఫర్ట్ జోన్లో ఎప్పుడైతే ఉంటే ఐఎమ్ ఓకే అని వచ్చేసింది. ఈ ఐఎమ్ ఓకే అనే వాళ్ళకి ఏంటంటే పెద్దగా డ్రీమ్స్ ఉండవు, చెయ్యాలంటుంది ఎక్కడో వెనక్కి లాగుతుంటుంది. ప్రతి మనుషులు 2 ఉంటారండి, ఒకళ్ళు హీరో, 2 విలన్. హీరో అంటే ముందుకెళ్ళినట్టు, విలన్ అంటే ఇక్కడే ఉండిపో, వద్దు, ఎందుకు అనవసరంగా రిస్క్ అని అన్నమాట. సో అంటే ఇది పాయింట్ అండి. అంటే కౌటిల్యుడు ఏం చెప్పంటే నీటిలో దిగినంత మాత్రాన చేపలు దొరకవు, చేపకు వలయ్యాలండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. మీరు ఎక్కడికైనా ప్రపంచంలో ఎవరైనా చెప్పేది ఒకటే, రిస్క్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ అండి. మనకి అంటే ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద నిర్మాతలుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే చాలా ధైర్యం చేసి గుండె బలంతో డబ్బులు పెట్టారు, ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట. సో మీరు కింద నిజంగా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి రిస్క్ టేకర్స్ అని అనుకుంటే ఎస్ ఐఎమ్ ఏ రిస్క్ టేకర్ అని. అంటే ఈ రిస్క్ కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి బ్లైండ్ రిస్క్, కళ్ళు మూసుకుని రిస్క్ తీసేసుకోవడం. 2 క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. ఈ రెండు ఉంటాయి. రిస్క్ లో కూడా బ్లైండ్ రిస్క్,
క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. గుడ్డిగా అడిగేయడం అనేది బ్లైండ్ రిస్క్. క్యాలిక్యులేట్గా ఆలోచించి ఒక మెంటార్ ఉండి కొంతమంది సలహాలు తీసుకుని 10 మందితో డిస్కషన్ చేసుకుని అప్పుడు అడిగేయడం అనేది మనకి ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కౌటిల్యుడు చెప్తుంటే అద్భుతంగా, ఇది 3వ పాయింట్ రాసుకోండి. చాలా మంది డబ్బును నష్టపోవడం మెయిన్ కారణం వ్యసనం. అయితే చాలా మంది చిన్న వ్యసనమే కదా ఏమనుకుంటాం. సో చిన్న వ్యసనమైన గుర్తుపెట్టుకోండి పెద్ద నష్టం తీసుకొస్తుంది. ఈ వ్యసనం గురించి కౌటిల్యుడు ఏం చెప్తాడంటే వ్యసనం అనేది ఫస్ట్ ఎలా ఉంటుందంటే మనకి సాలిపురుగు ఉంటుంది కదండి, సాలిపురుగు చిన్న చిన్న గూళ్ళు పెడుతుంది అంటే తెగిపోతుంటాయి అనమాట. కానీ అవి తర్వాత ఎలా అవుతాయంటే చిన్న వ్యసనం ఫస్ట్ ఏమంటాడు, చిన్న వ్యసనం ఫస్ట్ సాలిగూళ్ళగా ఉంటాయి, తర్వాత అవి ఇనుప సంఖ్యలాగా అయిపోతాయి. తెంచుకోలేరు, ఉండలేరు, వదులుకోలేరు. ఒక్కోసారి జీవితంలో ఎలా వదిలించుకోవాలరా దేవుడా అన్నా కూడా అవ్వదండి. సో అంటే చిన్న వ్యసనం అనేది చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వ్యసనాన్ని కౌటిల్యుడు ఎలా పోల్చాడంటే చిన్న వ్యసనం అనేది మనకి విషముతో సమానం. విషం టేబుల్ స్పూన్ అయినా జస్ట్ హాఫ్ స్పూన్ అయినా విషం విషమే, వ్యసనం వ్యసనమే. ఈరోజు ఒకప్పుడు పెద్ద పెద్ద మహారాజులు కొన్ని సామ్రాజ్యాలు ఎలా కూలిపోయాయంటే వ్యసనాల వల్ల కూలిపోయాయి. మనకు తెలిసింది మనం కొన్ని విలేజెస్కి వెళ్తే బాగా ఉన్నోళ్ళు కూడా ప్యాకెట్ ఆడి మందు తాగి సిగరెట్లకు అలవాటు పడిపోయి ఇది ఈ విధంగా మీరు నిజంగా ఏమైనా ఎడిక్షన్ పోవాలి, సో సార్ నేను అన్ని వదిలించుకోవాలి అంటే ఇవన్నీ ఇంకా ముందుకెళ్ళాలి అని అంటారు చాలా మందికి. కానీ ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్ లాక్ అంటే వాళ్ళకు లాక్ వేసేసుకుంటారు. ఆ లాక్ కీ తెలియదు. ఎప్పుడప్పుడు చూడండి మనకు సూట్ కేసులు కొన్నప్పుడు లాక్ వస్తుంది, టకటకటక తిప్పేస్తుంటుంటాం. తిప్పేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఈ లాక్ ఏంటి అని మర్చిపోతారు అనమాట. అప్పుడు ఒక ఎక్స్పర్ట్ వచ్చి టెక్నికల్ ఎక్స్పర్ట్ వచ్చి ఇప్పుతాడు అనమాట. సో ఆ టెక్నికల్ ఎక్స్పర్టే నేను. May 18th అంటే మిమ్మల్ని మీరు కొన్ని వ్యసనాల నుంచి బయటకు రాలేకపోతున్నారా, సో మీరు రండి. మళ్ళీ చెప్తున్నాను May 18th ఎడిక్షన్ నుంచి మళ్ళీ చెప్తున్నానండి అట్రాక్షన్కి ఎలా అవ్వచ్చు, ఎడిక్షన్ నుంచి అట్రాక్షన్కి ఎలా వెళ్ళవచ్చు May 18th చెప్తాను. సో వ్యసనాలు గుర్తుపెట్టుకుని సంపదను హరిస్తాయి. ఇది చాలా చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ వీడియో వింటున్నప్పుడే ఒక పెన్ను పేపర్ తీసుకుని అసలు నాకు ఏమి వ్యసనాలు ఉన్నాయి, చిన్న వ్యసనమైనా కూడా మీరు ఇమ్మీడియట్గా దాన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి అంటే సంపద నశించిపోతుంది. అంటే కౌటిల్యుడు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే అక్రమ మార్గంలో వచ్చిన సంపద త్వరగా నశిస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంట్లో ప్రాబ్లం అవ్వచ్చు, కార్కి ఏదైనా అవ్వచ్చు, ఏ విధంగా సంపద అనేది వెళ్ళిపోతుంది. సో మీరు అవతల వాళ్ళని బాధ పెట్టి డబ్బు సంపాదించింది. కెన్ హోండా ఒక అతను జపానీస్ వారన్ బఫెట్. ఈ కెన్ హోండా అని అతనికి జపాన్లో ఒక గురువు ఉన్నాడు, అతని పేరు వహి టెకెడా. 1,00,000 కోట్లు సంపాదించాడు. 1,00,000 కోట్లు. ఈ కెన్ హోండా అని అతనే చాలా అత్యంత బిలియనర్. ఈ బిలియనర్కి ఇంకొక గురువు ఉన్నారు, ఇతని పేరు జపాన్లో ఉంటాడు వహి టెకెడా. ఇతను జపనీస్ వారన్ బఫెట్ అంటారు. సో ఇతనికి ఒక సీక్రెట్ చెప్పాడు అనమాట. నువ్వు డబ్బు బాగా సంపాదించాలంటే వెరీ థింగ్ నువ్వు అవతల వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడైనా వాళ్ళ నుంచి హ్యాపీగా మనీ రావాలి, నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అంటే అది సంపద గుడ్లు పెడుతుంది, లేకపోతే పావులే మింగేస్తుంది. సో అందువల్ల ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్థిమిత మనసుతో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ 5వ పాయింట్, స్థిమితమైన మనసుతో అంటే మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఒక కారు కొనాలనుకుంటున్నారు, ఏదైనా కొనాలనుకుంటున్నారు, స్టెబిలిటీ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మాత్రమే కొనాలటండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ. అశాంతిగా ఉన్నారా లైఫ్లో అయిపోయినట్టే. ఇంకా అశాంతిగా ఉన్నప్పుడు అంటే కొంతమంది కొనేస్తారు, భయపడుతుంటారు, అలాంటప్పుడు కూడా ఆగిపోమని చెప్పాలి. అంటే ధైర్యంగా ఉన్నప్పుడే మీ మనసు ముందుకెళ్ళు అని మీకు ఎప్పుడైతే పదే చెప్తుందో అప్పుడు మీరు ముందుకెళ్ళండి, పెట్టుబడి పెట్టండి, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. కొంతమంది భయంతో బిజినెస్ స్టార్ట్ చేస్తారో అశాంతి ఏమవుద్దంటే అశాంతి ఆవగింజలాగా ఉంటుంది, తర్వాత అది వేపకాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ పెరిగిపోతుంటారు. సో ఇంకొకటి అంటే పెట్టుబడి ఉపయోగం. అంటే చాలామంది పెట్టుబడి పెడతారండి, అది ఎలా ఉంటుందంటే ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాడు. మీకు బాగా ఆకలేస్తుంది, ఇనుము ఎంత ఉడికించినా ఆకలి తీర్చదు. సో అంటే మనకి పెట్టుబడి పెట్టేటప్పుడు నిరుపమైన పెట్టుబడి అంటే ఉపయోగం లేని పెట్టుబడి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బును అంతటిని కూడా ఒకే దగ్గర పెట్టుబడి పెడతారు. దిస్ ఇస్ ద రాంగ్. వారన్ బఫెట్ చెప్తారు మీరు ధనవంతులు అవ్వాలంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మొత్తం గుడ్లన్నీ ఒకే బాస్కెట్లో పెట్టకూడదు, డబ్బంతా ఒకే దగ్గర ఎప్పుడు పెట్టుబడి పెట్టకూడదు. డిఫరెంట్ మల్టిపుల్ బాస్కెట్స్లో కొంత రియల్ ఎస్టేట్, కొంత స్టాక్స్, కొంత మ్యూచువల్ ఫండ్స్, కొంత క్రిప్టోస్, ఇలా డిఫరెంట్గా ఎప్పుడైతే మనం పెట్టుబడి పెడతామో ఏ గుడ్డు పెద్దగా ఎదిగితే తెలియదండి. అందువల్ల ఏంటంటే మీ డబ్బుని మళ్ళీ చెప్తున్నానండి, ఇది నేను చెప్పిన సీక్రెట్ కాదు, వారన్ బఫెట్ డబ్బుని ఎప్పుడు ఒకే దగ్గర మొత్తం పెట్టు. మీద ₹1,00,00,000 ఉందా లేదా 10 లక్షలు ఉందా, డిఫరెంట్గా పెట్టుబడి పెట్టండి. ఇది చాలా అవసరం. ఇంకొకరు ఏం చేస్తారంటే మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కౌటిల్యుడు ఎప్పుడు చెప్తున్నారు, కౌటిల్యుడు కానీ వారన్ బఫెట్, బిల్ గేట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే అది మీకు మళ్ళీ తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసేలాగా పెట్టుబడి పెట్టండి. అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ కొన్నారు, అది మీకు ఏం చేస్తుంది, ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ₹1,00,00,000 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,00,000 తీసుకెళ్ళి ల్యాండ్ మీద పెట్టారు అనుకోండి, అది మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయదు. సో అందులో కొంత మీరు ల్యాండ్ మీద పెట్టండి, కొంత షాపింగ్ మాల్స్ కొనండి, లేదా షాపింగ్ మీ ఊర్లో కొనండి.
తక్కువే కదా, అది కూడా మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు ప్యాసివ్ ఇన్కమ్ నేను ఒకటే చెప్తా, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్యాసివ్ ఇన్కమ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలని మీరు నిజంగా తెలుసుకోవాలంటే May 18న ప్యాసివ్ ఇన్కమ్ కాదు, ప్యాసివ్ ఇన్కమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పబోతున్నానండి. సో అంటే ఒక 5 సంవత్సరాల క్రియేట్ అయ్యే ప్యాసివ్ ఇన్కమ్ ని ఒక్క 1 year లో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే May 18 ప్రోగ్రామ్ ప్యాసివ్ ఇన్కమ్స్ ఐడియాస్ నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎలా అయితే ర్యాక్స్ రిచెస్ ఎలా అయ్యారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్స్ ని ఎలా క్రియేట్ ఆ స్మార్ట్ టెక్నిక్ May 18 చెప్తే ఇంకా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. మీకు నిజంగా ప్యాసివ్ ఇన్కమ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఎస్ ఐ వాంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని టైప్ చేయండి. అండ్ ఫైనల్ కూడా చెప్తానండి, సంపద ఎవరి దగ్గరికి వస్తుంది అంటే సంపాదించాలని ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర సంపద వస్తుందట. ఏం సాధిస్తాంలే, ఏం సంపాదిస్తాం చాలులే. మొన్న ఒక అతను వచ్చారండి నా దగ్గరికి, 62 సంవత్సరాలు, రిటైర్ అయిపోయారు. అతను ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటే పక్కన అందరూ ఏమంటున్నారట, పిల్లలు సెటిల్ అయిపోయారు కదా నీకు ఇంకెందుకు డబ్బు అని అన్నారు. చాలా మంది ఎలా అడుగుతారంటే ఇంకెందుకు డబ్బు అని అడుగుతుంటారు. అసలు ఇంకెందుకు డబ్బు ఏంటి? ఈ రోజుల్లో ఒక ఫ్లైట్లో తిరగాలంటే బయటికి వెళ్తే, ఒక్కరోజు బయటికి వెళ్ళి ప్రపంచంలో బయటికి వెళ్ళి బతికి తెలుస్తుందండి డబ్బు ఎంత ఇంపార్టెంట్. ఒక స్టార్ హోటల్ ఒక రోజు ఉంటే, లేదా పెద్ద అవుట్ ఆఫ్ సిటీకి వెళ్తే ఎప్పుడు ఎంతసేపు ఎలా ఉంటుందంటే మనం ఇటు ఇలా అనమాట. అంటే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఆఫీస్ అప్పుడు సడన్గా ఏదో ఒక రోజు బయటకు వెళ్తాం, అప్పుడు అర్థం ఉంది వద్దా బాబు ప్రపంచం ఎంత డెవలప్ అయిపోయిందా అని చెప్పేసి. అందుకే నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళమని చెప్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్తాం, పెరిగిపోయింది అప్పుడు డాడు ఇక్కడ మనం కొనలేవరా దేవుడా అని డ్రాప్ అయిపోతుంటారు అనమాట. రెగ్యులర్గా బయటకు వెళ్తుంటే అవేర్నెస్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రపంచం ఎంత ఫాస్ట్గా ఉంది అంటే బయట ఏం జరుగుతుందో కూడా తెలుస్తుందండి. సో ఫైనల్గా చెప్పేది ఒకటే, అనాలోచిత నిర్ణయాలు పేదరికానికి దారి. అంటే ఆవేశపడి తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పేదరికానికి దారి తీస్తాయి. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సంపాదన పెరుగుతున్న కొలిది జీవనశైలి అంటే లైఫ్ స్టైల్ కొంచెం నెమ్మదిగా తగ్గించుకోవాలండి. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అమెరికాలో 1996లో జాగ్రత్తగా ఉండండి, అమెరికాలో 1996లో 100 మంది టాప్ మిలియనర్స్ 2004కి వచ్చేసరికి 96 మంది బ్యాంక్రప్ట్, అప్పుల పాలు అయిపోయారు. 4 మందే ఉన్నారు, కార్లు అమ్మేశారు, ఇల్లులు అమ్మేశారు. ఎందుకంటే బికాస్ ల్యాక్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్. సో నేను May 18న కూడా మనీని ఎలా మేనేజ్ చేయాలి అని ఒక టాప్ మోస్ట్ టెక్నిక్ చెప్పబోతున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, చాలా మంది లైఫ్ స్టైల్ మార్చేసుకుంటూ ఉంటారు, అక్కడ అప్పులు పాలైపోతారు అనమాట. సో అది నేను చెప్పబోతున్న టాప్ మోస్ట్ సీక్రెట్స్ ఆన్ May 18th. నాకు మీరు ఇదంతా చెప్పేటప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఒక కోచ్ గురించి చెప్పేవాళ్ళు, మీకు గుర్తు ఉండదు అనుకున్నా, చాలా వీడియోలు చెప్పారు, బాబ్ ప్రాక్టర్ కోచ్. ఆ కోచ్ ఆయన బుక్ చదివాను సార్ నేను, చెప్పారని చెప్పి నేను అది చదివాను. నేను ఒక్కటే నేర్చుకున్నాను, ఆత్మ అనేది మన ఆలోచనలోనే పుడుతుంది, బట్ బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. ఆ టైంలో మనకు కావాల్సిన సంపదను సృష్టించుకోవాలి అనుకున్నప్పుడు మనసు ఏదైతే చెప్తుందో దాన్ని విని స్టెప్ తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. అది రియాలిటీలో చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేర్చుకున్నాను. అందులో చాలా కీ పాయింట్స్ ఉన్నాయండి. లెఫ్ట్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, రైట్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, అండ్ ఒక మనిషి ఆలోచించి తీరే విధంగా ఉండాలి అనేది. ఇప్పుడు మీరు ఇది కౌటిల్యుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే వీటినే ఆధారంగా తీసుకుని అక్కడ చెప్పారన్నంత ఇదిగా అనిపించింది. ఈరోజు మీకు టాప్ సీక్రెట్, ప్రపంచంలో టాప్ మోస్ట్ కోచెస్ అందరూ కూడా అంటే మన భగవద్గీత, ఖురాన్, బైబుల్ నుంచి తీసుకెళ్లారండి. అది చాలా డబ్బు గురించి మాట్లాడుకునేటువంటి ఒక వేదిక మీకు దొరకడం చాలా కష్టం. సో అలాంటి వేదిక మీ ముందుకు రాబోతుంది. జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో మీరు మనీ మేనేజ్మెంట్ లో టాప్ అవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఎస్ ఐ వాంట్ బి టాప్ ఇన్ మనీ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. ఈ సెషన్ May 18 చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18 ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18న ఫుల్ డే మిలియనర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18 ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18 నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోతుంది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18 హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్ గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు
లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.